రామారావు, మీ నాయన బొత్తిగా డీలా పడిపోయినాడ్రా. ఎక్కడ కూర్చుంటే ఆడ్నే ఏదో ఆలోచనలోకి పోతుండాడు. ఆయన ఒక్కడే కాదు, ఈ పిచ్చి పిల్ల కూడా. నీకేమీ చెప్పలేక, చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా, ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం. నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని మామూలు మనుషుల్ని చెయ్యాలరా. మహాలక్ష్మి, సమస్య తేలిగ్గా ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకోవటం, అది కొంచెం పెద్దదైనప్పుడు వదిలేయటం నాకు చేత కాదు. పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు. వాటన్నిటికీ సమాధానం వెతకాలిగా మహాలక్ష్మి. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నందిని, మచ్చలేని బండరాయిలా బతకడం కన్నా మచ్చపడ్డ ఒక భోజనాలా బతకడం నాకు ఇష్టం. నా కోసం ఇంకొన్ని రోజులు ఉపయోగపట్టు, అన్ని సర్దుకుంటాయి. కూర్చో కూర్చో తల్లి. నమస్కారం. అయ్యా, మనవరాలు మనసు మరిచి తీసుకొచ్చింది. మా వాడు దుబాయ్లో ఉన్నాడని చెప్పడం అబద్ధం. అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డమేడో సరిగ్గా వెతకడమే మానేశాను. మా నాన్న గొంతు విని చాలా రోజులైంది. ఈ మధ్య కలలో కూడా రావట్లేదు. మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? గుడ్డు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది. ఇలాంటి అయోమయం ఏ భార్యకి రాకూడదేమో. నా కొడుకు వయసు ఉంటుంది నీకు. ఇవి చేతులు కాదు, కళ్ళు అనుకో. అయ్యో, తండ్రి లాంటి వారు, బాధపడకండి. బాధపడకుండా ఎట్టా ఉంటారా? నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతా ఉండాలి. ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు, మన ఇంటి సమస్య కూడా. దీనికో ముగింపు మొదలుపెట్టు. ఎవరడ్డం వచ్చినా, చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీని అంతు తేల్చే వరకు వదలొద్దు. తీసుకోండి అంకుల్. ఈ లెక్కలేంటి తల్లి? రే, నేను నెంబర్ చెప్తా, నోట్ చేసుకో. 085923451. వాడి పేరు సురేష్. 3 తబలాలోళ్ళు, 6000 చొప్పున 3. ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం. అలాగే ఇద్దరు మనుషులకి 250 చొప్పున 3 రోజులు, అంటే 2 × 3 × 250. రిటర్న్ వచ్చాక బల్క్ 20,000 ఇస్తాను. ఇంకొక నెంబర్ చెప్తా, రాసుకో. 083323141. వాడి పేరు దివాకర్. 4 సిగరెట్ లోళ్ళు. ఖర్చులిద్దరికి 300 చొప్పున 3 రోజులు. నీ మనిషి కాబట్టి 300 ఇస్తున్నావు. రిటర్న్ వచ్చాక బల్క్గా 30,000 ఇస్తా. మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం చేసావు తల్లి. నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది. అమ్మ కింద ఉందిగా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో. తాతే నేను తర్వాత వస్తాం. ఈ లెక్కలేంటి బాబు? ఇది ఒక కోడ్ లాంగ్వేజ్. ఇలా ఉంటే తబలా, ఇది సిగరెట్, ఇది చాక్లెట్. అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లోకి దింపేశాడన్నమాట. మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందే గ్యాదర్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిశాను. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్.
ఇందులో అపంశం తెలియని సురేంద్ర అనవసరంగా ఎన్నుకున్నాడు. అవును. పాపం, ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా? సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది. తప్పు చేస్తున్నావురా. నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు. ఏంట్రా తప్పు? డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ ఎర్రచందం చెట్లు నరుక్కు నమ్ముకోవట్లేదా? విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకుండా జరిగిపోతుందా? రే, ఎవరికి అందాల్సింది వాళ్ళకి అంతానే ఉంది. ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే. అయినా మా నాన్న నిజాయితీగా 30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా, ఊరంతా అప్పు తప్ప. నేను ఈ 3 సంవత్సరాల్లో కావాల్సినంత సంపాదించాను. మన ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్లో పెట్టుకో, మనం తర్వాత చూసుకుందాం. నేను తీసుకొని రా. నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు, కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు, నీతో పాటు ఉన్న లింకులు. నువ్వు చెప్పే ఆ విరాజ్, లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు, కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు. అటు చూడు, మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తిత్వం. అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు, గౌరవంగా తిరుగుతారు. నీకేదైనా ఈ జైల్లో పెడితే నీ కూతురికి ఏమని సమాధానం చెప్తావు? ఇప్పటికైనా చేయి దాటకముందే వదిలేరా. నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా. ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు, అనుమాన పడుతున్నాడు. నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసేలోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను. నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి. ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు. ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా? మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఆ మాట అన్నావు, నాకు చాలా హ్యాపీ ఉందిరా. రే, ఇంకో విషయం, రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్లోంచే. రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ వెనకాల నేను కూడా పోర్టుకి వెళ్తాను. నువ్వు నాతో పాటు కార్లో వచ్చేసి ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకి వెళ్ళిపోతాను. రే, నా కార్లో రావడానికి కూడా అంత ఆలోచిస్తావేంట్రా? నువ్వు మరీ భయస్తుడురా. మాకు మంగళూరు పోర్టు వరకు రాజ్య మార్గం సెట్ చేసి ఉంది, నీకేం భయం లేదురా. పదా. మా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది. కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు, కలిసే కనబడకుండా పోయారు. ఏంట్రా చెక్ పోస్ట్ ఎంట్రీలు తీసుకుని అర్జెంట్గా రమ్మన్నా? వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ మిగతా 20 మంది మన సరౌండింగ్స్లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా. అరే, నువ్వు పీలర్లో 2 చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి. అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్గా ఎంట్రీస్ నోట్ చేశాను. అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు. అనంత్, ఏదో వెతుకుతున్న సిఐ మురళి, మిస్ అయిన సురేంద్ర, ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు? లేదురా, అన్ని సైడ్ల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది. నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా? కాదురా, అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు, చంపటానికి. మంగళూరులో నాకేదో దొరికేస్తాను కాదు, తిరిగి వచ్చాక వాడెక్కడ దొరికిపోతాడేమో అనే భయంతో. నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎవడికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు. ఎస్, మంగళూరు వస్తున్నా. ఇంట్లో మాత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాడే చెప్పాలి, ఓకేనా? వెళ్ళు 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 వెళ్ళు.
ఫోన్ బూత్. జోక్ చేసిన తప్పిపోయినాడా? కాదు, ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు. రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు, అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని. అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డును చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు. ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా. సరే, పోయిన ఆదివారం 23వ తేదీ రాత్రి 9-9:30 మధ్య కాల్ లిస్ట్ కావాలి. పోలీసా? కాదు. అయితే ఇవ్వచ్చు. ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కొట్టాలి. అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను. డబ్బులా? డబ్బులు అనగానే ఎలా వస్తుందో చూడు. రే సలీం, రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నంబర్ తాలూకు అడ్రస్లు కావాలి. నోట్ చేసుకో. సార్, నిజంగా మీరు పోలీస్ కాదు కదా? గవర్నమెంట్. అరే ఇదిగో, నువ్వు అడిగిన జెరాక్స్ కాపీలు. నేనెప్పుడూ రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 1000 కిలోమీటర్లు తిప్పావు. చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తున్నాం. విషయం చెప్పరా బాబు. నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం. ఆ మనుషులు, కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో ఆ జెరాక్స్లో రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి, కానీ హార్స్లీ హిల్స్ కి 20 కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన ఆ వెహికల్స్ హార్స్లీ హిల్స్ కి 30 కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు. తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు. గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి. అంటే ఒకడే రాశాడు. అవును, మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు. ఎనీవే, సలీం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. రామారావు, పెట్టు. సర్ప్రైజ్. ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది. ఇట్ వాజ్ అ షార్ట్ కాల్. షార్ట్ కాల్ అంటే అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు. నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ బ్లూ ప్లేన్లో ఆగేది ధర్మవరంలోనే. నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే. నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక గోస్ట్ నంబర్. లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అన్నమాట. ఇది ఒక గెస్ట్ హౌస్ లో ఉంది. ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా? సలీం, ఆర్ యు షూర్ అబౌట్ దిస్? ఖచ్చితంగా ఇది అతని నంబరే. కాల్ ప్యాటర్న్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్. ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం? ఏ కామ్ కరెంగే, నేను నీకు ఒక బట్ ఫోన్ ఇస్తాను. ఆదివారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు. ఇది కొంచెం ఇల్లీగలే, కానీ చేసేద్దాం. మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? సార్, మీరు భయపడి నన్ను తిట్టమాకండి. మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కని ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం. అయినా మీరు దేనికంత భయపడుతుండారో చెప్తే నేను చూసుకుంటా. నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా? రై, నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ గా విను. ఆపరేషన్ మాయంని నేను ఫుల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను. దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది. అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది. అది తప్ప మీకు నాకు
ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం నీ గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు. నా గ్యాంగులో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు. ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది. అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు. వాడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చంపడానికి పోయినాడు, పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కాదురా ఈడియట్. ఎవరి చేతిలోనో చచ్చినట్టు. ఎవరినో చంపడానికి పోయాడా? ఎస్. చేతనైతే వాడెవడో కనుక్కొని వాడిని లేపేయి, లేదా నువ్వు పరారీలో ఉండు. సార్ చేసిన దానికే 7 ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే అనంత్తో కలిపి మా గ్యాంగ్లో 3 గల్లంతయ్యారు. ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది. మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం. మన ఒప్పందం ప్రకారం 25% లెక్క ఇప్పుడే పంపేయండి. రేయ్, ఏంట్రా మాటలో తేడా వస్తుంది? 2 ఏళ్ళు మాల్ టైట్ చేస్తే 4 రెట్లు ఎక్కువ అమ్ముకోవచ్చు. ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా. పెట్టరా ఫోను.